అమ్మా మధు. అమ్మా అమ్మా మధుమతి. మధు. మధుమతి ఎక్కడున్నావు తల్లి? అమ్మా మధు. ఏయ్ పంతలు, ఆయన ఏదో నోటి దులత అలా అన్నాడు కానీ నీ కూతురు నిజంగా ఇక్కడే ఉంటే కనిపించదా మీ కంటికి? వయసు వచ్చిందేం లాభం? బుద్ధి లేదు, జ్ఞానము లేదు. అదుంటే ఇక్కడికి ఎందుకు వస్తారమ్మా? ఇలా కూతురికే కాదు, ఏళ్ళ కూడా సిగ్గు బుద్ధి అస్సలు లేవు. నిన్ను నమ్మి నా కూతుర్ని నీ చేతుల్లో పెడితే నువ్వు చేసిన నిర్వాహకం ఇదే. రేయ్ నీ అంత చూస్తాను రా. ఏంటి, ఏం చేస్తావు? చంపేస్తావా? రేయ్ నా బిడ్డ కనపడకపోతే అంత పని చేస్తాను రా. అయ్యో ఏమండి, మీరుండండి. ఆవేశపడితే అమ్మాయి వస్తుందా? ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళ ఆ మాత్రం ఓపిక పట్టకపోతే ఎలా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఓర్పేమిటి సుమతి? చాలండి, చాలు. మీరు మాట్లాడింది చాలు. ఇక మీదట నేను మాట్లాడతాను. అమ్మా అనసూయ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. మా బిడ్డ ఎక్కడుందో చెప్పండి చాలు. కావాలంటే మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. మా దగ్గరే ఉంచుకుంటాం. దయచేసి మా అమ్మాయిని మాకు ఇచ్చేయండి. తెలీదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమైందండి, అర్థమైంది. మా వారు తిట్టారని మీకు కోపం వచ్చింది. చెప్పిస్తానండి. ఈయనతోనే క్షమాపణ చెప్పిస్తాను. ఇంకా చూస్తారేంటండి? ఆవేశంలో నోరు జారినందుకు అనసూయ గారికి క్షమాపణ చెప్పండి, చెప్పండి. అది కాదు సుమతి. చెప్పకపోతే నా మీదొట్టే. సుమతి మన బిడ్డ కన్నా ఆత్మాభిమానం గొప్పదే కాదండి. క్షమాపణ చెప్పండి. అమ్మా నన్ను క్షమించు తల్లి. చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నాను. మన్నించి మా మధుమతి ఎక్కడుందో చెప్పు తల్లి. ఏయ్ పంతలు, ఏంటి డ్రామాలో? ఇదేమన్నా వీధి భాగవతం మాట అనుకున్నారా? నీ కూతురు ఎక్కడుందో ఎటు వెళ్ళిందో మాకు తెలీదని 1,00,000 సార్లు చెప్పాను. అయినా చెప్పు 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 అని ప్రాణం తోడేస్తున్నావేంటి? విసిగించకుండా వెళ్ళండి. అనసూయ, 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 అనసూయ. నువ్వు ఆడదానివని, ఈ అమ్మ మనసు అర్థం చేసుకుంటావని, నా బిడ్డ ఆచూకీ చెప్తావని ఇంతవరకు ఓర్పు పట్టాను. ఆఖరికి తప్పు చేయని నా భర్తని నీ ముందు తలవంచేలా చేశాను. అయినా నువ్వు చెప్పలేదంటే ఖచ్చితంగా నువ్వే నా బిడ్డని ఏదో చేశావు. చెప్పు, ఏం చేశావు? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా అత్తయ్య గారే మధుని చంపి వెనక గోతిలో పాతి పెట్టారనా మీ ఉద్దేశం?